దేవుడు ఎక్కడున్నాడని అడిగే మనసా, నీ శ్వాసలోనే ఉన్నాడని తెలుసుకోరా. కనిపించడమే దేవుడైతే కాదురా, నడిపించేదే ఆ పరమాత్మరా. పంచభూతాల పలుకుల్లో పరమాత్మ నిండెనే, అష్టదిక్కుల అడుగుల్లో ఆజ్ఞలే వినిపించెనే. చంద్రుని చల్లని వెలుగులో, సూర్యుని తేజస్సులో, ప్రతి క్షణం కనిపించకున్నా ప్రతి అణువున వెలిసేనే. గాలి ఒక్కసారిగా గర్జిస్తే గుండె దడదడలాడునే, నీరు పొంగి వస్తే లోకమే మునిగిపోవునే. మండే ఎండలు మరి కొంచెం పెరిగితే జీవమే కరిగిపోవునే. అఖండ తేజ రూపమైన దైవాన్ని మానవ కన్ను చూడగలదా? బాల్యం ఎప్పుడు పోయిందో, యవ్వనం ఎప్పుడు జారిందో, ముసలితనం ఎప్పుడు వచ్చిందో మనిషికే తెలియదే. ప్రాణం ఎప్పుడు ఎగిరిపోతుందో తనకే తెలియదే. అలాంటి మనిషి దేవుడిని కొలవగలడా, చెప్పగలడా? జన్మను రాసేది ఎవరో, చావును నిర్ణయించేది ఎవరో, కాలమనే చక్రాన్ని తిప్పేది ఎవరో. కనిపించకపోయినా లేకపోయాడని అనకు, నడిచే ప్రతి అడుగులో నడిపించేది ఆయనే. కళ్ళతో కాదు హృదయంతో చూడరా, పాదాలతో కాదు విశ్వాసంతో చేరరా. దేవుడు రూపం కాదు అనంతమైన శక్తిరా, సృష్టిని అంతా నింపుకున్న పరబ్రహ్మ స్వరూపుడురా.